లోపల మొత్తం జాతర జరుగుతుంది ఫ్రెండ్స్. ఒకసారి ఎట్లా ఎంత ఒకసారి లోపల జాతర జరుగుతుంది, మీకు అర్థమైందా? అవునవును. ఇట్లాంటి సిచ్యువేషన్లకి దాటుకొని వస్తారు మొత్తం మునిగిపో. చూడండి ఇంతసేపు నడిచినాం కానీ ఏం అనిపించలేదు. ముంగట ఒక బ్యాచ్ పోతుంది. ఈ గుంపు దాటితేనే మనం వెళ్ళాల్సిన లొకేషన్ కు ఖచ్చితంగా చేరుకుంటాం, లేకుండా మాత్రం ఈ రోజు ఇన్నే ఉంటాం. ఇది నిజంగా మినరల్ వాటర్ కంటే ఎంత క్లీన్ గా ఉంటాయి అంటే మస్తు వైట్ గా ఉంటాయి. మన గైడ్ బ్యాక్గ్రౌండ్ చూస్తే మాత్రం మీకు అర్థం అవుతుంది. వాటర్ అవుతున్నాడు మన గైడ్ వచ్చేసి తాగుతున్నావా నిజంగానే? ఇట్లా ఔషధ గుణాలు కలిగిన వాటర్ చాలా మంచిది తాగుతాయి. హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ క్రియేటివ్ వైబ్. అండ్ ఈరోజు వచ్చేసి మన వీడియో మంచి క్రేజీ వీడియో. అదేంటో అక్కడికి వెళ్ళేదాకా సస్పెన్సే, వాచ్ ఫుల్ వీడియో. అండ్ కొంచెం క్రేజీ ఉంటుంది వీడియో. ఛానల్కి లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి. వీడియో ఏంటో తెలిసిన తర్వాత మీకు అర్థమవుతుంది ఎందుకు ఇట్లా చెప్తాను. లెట్స్ వాచ్ ఇట్, లెట్స్ గో. మంచి ఎంటర్టైన్మెంట్ వీడియో ఇది, మిస్ అవ్వకండి. ఫుల్గా వాచ్ చేయండి, స్కిప్ చేసి ఎంటర్టైన్మెంట్ మిస్ అవ్వకండి. ఈ రోజు మనకైతే ప్లేస్ చూపెట్టడానికి అవో మేడం చెప్పాను గైస్. సరే అరే ఏంటిదిరా మేడం చెప్పాను. కొత్త గైడ్ ఈరోజు రూట్ చూపెట్టడానికి. సార్ ఫేస్ చూపెట్టు గైడ్. లాస్ట్ వీడియో వచ్చేసి మంచి రెస్పాన్స్ వచ్చింది. అట్లాగే ఈ వీడియో కూడా చూసి సపోర్ట్ చేస్తారని చెప్పి అనుకుంటున్నా. బాగుంది కదా వెదర్, వర్షం పడ్డట్టున్నది. మన ఛానల్లో పులిగుండాల అని ఒక వీడియో ఉంటుంది, అది వచ్చేసి ఇదే ప్లేసు. ఇది దాటేసి ఇంకొక 3-4 కిలోమీటర్స్ పోవాలి. ఫ్రెండ్స్ మా గైడ్ అని వచ్చింది కదా, మమ్మల్ని విడిచిపెట్టి వెళ్ళిపోతాను. మేము ఇద్దరం వెనకాల లొకేషన్ చూపించుకుంటా మేము వస్తాను. మాకన్నా ముందు వెళ్ళిపోయింది కదా, ఇప్పుడు గైడ్ గారు ఆడతాడు. మాకు పెయిండు పడతలేడు, టైం పట్టేట్టున్నది. ఉరకాలి మేము ఇప్పుడు మాకు అందదు. మేము కిందాక పండ అది లొకేషన్ చూపెడుతుంటే ఎప్పుడు ఉండాలి. వెళ్ళిపోయిండు. లేరు, మాతో నచ్చిన ముగ్గురు వేరు. ముగ్గురు, ఇద్దరం మిగిలిన లాస్ట్ కు దొరకపోతే లొకేషన్ చూడండి ఎట్లా ఉంది. మధ్యలో ఒక లొకేషన్కి అయితే వచ్చినాం. దీన్ని రాళ్ళ కుచ్చ అంటారు. లొకేషన్ చూపెడతా ఒకసారి బ్యాక్గ్రౌండ్. దీన్ని రాళ్ళ కుచ్చ అంటారు అన్నమాట. ఇక్కడ పెద్ద రాళ్ళ కుచ్చ, పెద్ద కుప్పు ఉండే, అందుకే ఈ ఏరియా పేరు రాళ్ళ కుచ్చ అని వచ్చింది అన్నట్టు. దీన్ని రాళ్ళ కుచ్చ అంటారు. ఇక్కడ రాళ్ళు చాలా ఎక్కువ ఉండేది కానీ ఇప్పుడు లేవు. దీనికి పేరు ఎందుకు వచ్చిందంటే రాళ్ళ కుచ్చ, బాగా రాళ్ళు ఉండడం వల్ల రాళ్ళ కుచ్చ అంటారు. మొత్తం ముళ్ళు వేస్తే షూలు ఇచ్చినాం. ఇప్పుడు బూట్లు వేసుకొచ్చిండు. కింద పడ్డా మంచిది. వాళ్ళందరికీ మనం ఎటు పోతాను అని ఒక కన్ఫ్యూజన్ ఉన్నది. ఏంటో క్లియర్ చేస్తారా? కొంచెం ముందు పోయినా. ఓకే, ఇప్పుడైతే నేను కొత్త గైడ్ తీసుకున్నా. కొత్తగా వచ్చిండు రాజస్థాన్ నుంచి, అందుకే హిందీ చూద్దాం ఒకసారి. మేము రాజస్థాన్ గైడ్లను నమ్మం. మేము నమ్మం. బైక్ అనమాట, ఇక్కడ బైక్ తీసుకొచ్చి ఇక్కడ పెట్టిపోయారు ఆల్రెడీ. మీకు బ్యాక్గ్రౌండ్ లో లొకేషన్ కనబడుతుంది కావచ్చు, అది అమేజింగ్ అసలు. మేము ఇక్కడ నుంచి చూస్తే అది వేరే. కొండ ఇక్కడ దిగాలడు, కిందికి పోతాం, మొత్తం అటే పోతాం. మళ్ళీ రూట్ డైవర్ట్ అయింది. మనం పెద్ద ఒర్రెనైతే దాటబోతున్నాం. ఇప్పుడు చాలా పెద్ద ఒర్రె, ఇట్లుంది. దాటతా దాంట్లోకి వెళ్ళి చాలా జాగ్రత్తగా దాటాలి. మిస్ అయితే కింద పడితే వీ కూడా ఆగుతామా? ఓకే, ఎటు పోం కానీ కాకపోతే బండలు ఉండడం వల్ల దెబ్బలు తాకుతాయి. మా కెమెరా మ్యాన్ చాలా ఇబ్బంది పడుతున్నాడు. మెల్లరండి గురువు గారు. మస్తున్నది మీకు వాటర్ కావచ్చు. ఇక్కడ మాత్రం ఎంత బాగుందంటే మస్తుంది. మామా అవును, జాగ్రత్త. మనం అయితే ఈ ఒర్రే దాటుతున్నాం. ఇంత పెద్ద ఒర్రే మనకు మళ్ళీ కలవది. మళ్ళీ మనం డైరెక్ట్ మనం పోయే లొకేషన్ లోనే చూడొచ్చు ఇంత వాటర్. యాక్చువల్ గా మనం అనుకున్న ప్లాన్ లా వర్షం అయితే స్టార్ట్ అయింది. ఈ వర్షానికి ఏం చేయాలో అర్థం కాక మనోడు ఒక పర్ర అయితే తెచ్చిండు మా గైడు. ఇక గైడ్ పర్రతో ఇలా అయితే అందరూ సేఫ్టీ ఉన్నాం. చూడండి లొకేషన్, ఏ లొకేషన్లో ఉన్నావో చూడండి. ఇంకా డెస్టినేషన్ అయితే రీచ్ కావడానికి ఇంకొక 1/2 అవర్ పడుతుంది. మేమైతే ఇక్కడ వెయిటింగ్ చేస్తాను వర్షం తగ్గడానికి. కొంచెం నడదామంటే పర్ర పట్టుకొని నలుగురు నడవలేకపోతాను. ఒకళ్ళకు సేఫ్టీ ఉన్నది కానీ ఇంకా ముగ్గురు నడవనన్నా ఇబ్బంది ఉన్నది. మనం ఫస్ట్ చూసినాం కదా, అది చిన్న రాళ్ళ కుచ్చ అన్నమాట. ఇదేమో పెద్ద రాళ్ళ కుచ్చ.
అదేమో నార్మల్ గా తోగంట పోతా అంటే వారెత్తే కుప్పైంది. ఇది మొక్కుకొని ఇక్కడ ఎత్తారు బండలు. దీన్ని అందుకే పెద్దరాళ్ళ కుచ్చే అని చెప్పి పేరు వచ్చింది. మొక్కుకొని పెట్టిన బండలు అన్నట్టు ఇవన్నీ. దేవుని దగ్గరికి పోతా అంటే మొక్కుకొని ఇక్కడ పెడతారు. ఈ కింద మనకు కనబడేది మీకు ఐడియా ఉండే ఉంటది. ఈ చూస్తే ఇది చిన్నపిల్లలు అంటే పుట్టిన తర్వాత 3-4 months అప్పుడు పోగేస్తారు కదా, దీన్ని పిట్టకాలు అంటారు అన్నట్టు. ఇది ఏరియాలో ఉంటుంది ఫుల్ మొత్తం పిట్టకాలు మొత్తం మారుంటుంది. దీన్ని తీసుకొని పొయ్యి ఎండబెట్టి పిల్లలకి పోగేస్తారు అన్నట్టు. మా గైడ్ ఏదో కొత్తగా ప్లాన్ చేస్తాడు, ఎట్ట పోదాం అంటాడు. ఎక్కడ కోటలా చెట్లు అంతకుముందు మొత్తం మీద అయితే 2 కోటలు ఉన్నాయి, రాజుగారి కోటలు. అది ఎక్కుదామంటే ఇప్పుడు చాలా వర్షం పడింది కాబట్టి మనం అది ఎక్కలేము. ఎందుకంటే చాలా వాటర్ వస్తున్నాయి, దాని నుంచి వెళ్ళి పాకురు ఉంటుంది, కింద పడతాం కాబట్టి మనం ఎక్కలేము. అలాగే జారుతాయి. అట్లా అని మనం కూడా పోయే లొకేషన్ కూడా టైం కూడా అవుతుంది, కొంచెం తొందరగా వెళ్ళాలి. అందువల్ల క్యాన్సిల్ చేయాలి. అది మళ్ళీ ఇంకో నెక్స్ట్ డే వద్దాం. వర్షంలో మా వాళ్ళు కొంచెం వేడివేడిగా బజ్జీ లాంటివి తిందామని చెప్పి ఆగారు. మావాడు సిల్వర్ కవర్లలో కొంచెం పకోడీ లాంటివి ప్యాక్ చేసుకొని వచ్చారు. ఒంటిలో చపాతీ కూడా ఉంది ఆ కవర్లో. కొంచెం ఒంటిలో వేడి పుట్టనీకి ఇట్లాంటివి ప్లాన్ చేస్తారు అన్నట్టు. సో ఇప్పుడు తిన్నాక బయలుదేరుతాం. చపాతీ తీసుకొచ్చిండు, ఆ బ్యాగ్ లో బజ్జీలు కూడా ఉన్నాయి. ఈ వాటర్ చూడండి ఎంత బాగా మూవ్ అవుతున్నాయో. ఈ లొకేషన్ వచ్చేసి పరుపు బండలు అంటారు అన్నట్టు. పరుపు బండలు. మన గైడ్ వచ్చేసి వాటర్ ఫ్లో ఉందో చూడండి ఒకసారి. వాటర్ ఫ్లో చూడండి ఎంత బాగుందో ఇక్కడ. బాగు కదా. ఇది నిజంగా మినరల్ వాటర్ కంటే ఎంత క్లీన్ గా ఉంటాయి అంటే మస్తు వైట్ గా ఉంటాయి. వాటర్ తాగుతున్నాడు మన గైడ్ వచ్చేసి. తాగుతున్నావా నిజంగానే? ఔషధ గుణాలు కలిగిన వాటర్ చాలా మంచిది తాగుతాయి. అంటే ప్రతి ఒక్కరికి దొరకలేవు ఇట్లాంటి వాటర్. అవును, ప్రతి ఒక్కరికి అన్ని చెట్ల వేర్ల నుంచి వస్తాయి కాబట్టి ఎంత మంచి వాటరో అది ఇక్కడ నుంచి చూస్తే అర్థమవుతుంది. మా గైడ్ మాట ఎవరు వింటలేరు. ఎవరి మాట వాళ్ళే పోతారు, తొవ్వ మాత్రం అస్సలు వింటలేరు. నేను మాత్రం అసలుకే దాడతలేను. ఇట్లాంటి సిచ్యువేషన్లకి దాటుకొని వస్తారు మొత్తం మునిగిపో. చూడండి, ఈ వీడియో కోసం శత విధాలుగా ప్రయత్నిస్తాను. దునుకు పడితే మాత్రం మూతి వలుగుతుంది, మరి జాగ్రత్త. సింగరేణి బూట్లు వేసినావు కాబట్టి సెట్ అవుతుంది కానీ అంతే. వీటిని పరుపు బండలు అంటారు అన్నట్టు. ఇంక పరుపు బండలు ఇంకా పోలే, ఒక 3-4 kilometers పరుపు బండలే ఉంటాయి. ఈ వర్షంలో మంచి ఎక్సైటింగ్ ఉంది. లొకేషన్ ఎంత బాగుందంటే ఇటు సైడ్ గుట్టలు అండ్ ఈ బండల మీదకి వెళ్ళి నడుచుడు, ఈ కిందికి వెళ్ళి వాటర్ పోవడు. నాకైతే మంచి ఎక్సైటింగ్ అనిపిస్తుంది. ఈ రోజు కొట్టిన వర్షానికి మాత్రం ఇంత వరద అనేది వస్తుంది. ఇట్లా ఎప్పుడు లేదు, మేము ఎప్పుడు వచ్చినా ఇంత వరద అనేది రాకపోయేది. కానీ ఈ రోజు మాత్రం చాలా వరద వస్తుంది. వర్షం కూడా చూసుకోవచ్చు మీరు, చాలా బాగా వర్షం బాగా పడుతుంది. ఆ కొండలు చూడండి ఒకసారి, దాని నుంచి వరద ఎట్లా వస్తుందో చూడండి ఒకసారి. అటు చూపండి, కొండలు చూడండి ఎంత బాగున్నాయో. మనం అయితే ఇప్పుడు ఒక పెద్ద ఒక గుంపు మాత్రం దాటితేనే మనం వెళ్ళాల్సిన లొకేషన్కి అయితే వెళ్తాం. చాలా కష్టం ఉంటుంది ఇప్పుడు ఈ ఒర్రే దాటాలంటే. అలాగే మనకు రూట్ కూడా కరెక్ట్ ఏర్పడతలేదు ఈ వర్షం వలన. చాలా రిస్క్ తీసుకొని మాత్రం వెళ్ళాలి. ఇది మన బిల్డింగ్ లాగా ఇంత మంచిగా ఉందంటే, కాబట్టి ఇక్కడ ఉన్న స్పెషల్ ఏంటంటే, ఇప్పుడు మనం ఇక్కడ ఉన్నామా, ఇక్కడ కింద కాలు గుద్దితే కింద ఒర్రే ఒకటి మన ఏంటిది గృహ లాంటిది ఉన్నది, ఆ గృహాల సౌండ్ వినబడుతుందని చెప్పేసి చెప్తున్నారు. నాకు ఈ కొండలను చూస్తే మాత్రం అసలు ఇక్కడ నుంచి ఓబుద్ది అవుతలేదు, నిజం చెప్తున్నా. ఇది ఎన్నిసార్లు చెప్పినా తక్కువ, నాకు ఇక్కడనే ఉండబుద్ది అవుతుంది ఈ వర్షానికి. అండ్ కొండలకు ఇక్కడనే ఉండి అందరం కలిసి మంచి టెంట్ వేసుకొని ఇక్కడ క్యాంపింగ్ అయితే మంచి ప్లేస్ అనిపిస్తుంది. ఇది చూడండి ఎంత మంచి ప్లేస్ ఇది. వర్షం పడుతుంది, వర్షం పడ్డా కానీ ఇంత మంచి ఎంటర్టైన్మెంట్ అనిపిస్తుంది నాకైతే. అదే నువ్వు చెప్పినంత ఈజీగానే అయితే లేదు, ఇది మరీ దారుణంగా ఉన్నది. అవును, మా మామ కూడా కింద పడి మళ్ళీ ఉప్పుడే లేచిండు. ఇక్కడికి వచ్చిన ఈ వాటర్ ఫ్లో ఉంది చూసిరా, ఈ వాటర్ ఫ్లో ఎక్కడ అంటే మన త్రిమూర్తుల సొంగమ అని చెప్పేసి ఒకటి ఉంటది. సో ప్రజెంట్ అక్కడికి వచ్చిన తర్వాత వాటర్ ఫ్లో మాత్రం కొంచెం తక్కువ ఉంది, ఎక్కువ ఉంటే మాత్రం ఇది కూడా మనం రాలేకపోతుంది. ఒకసారి వాటర్ ఫ్లో చూపెట్టి ఒకసారి చూసుకున్నట్టు ఎట్లుంది చూడండి. ఇక్కడ మాత్రం మరీ దారుణంగా ఉన్నది, హెవీగా ఉందాడా.
దాటలేము, అందుకే మళ్ళీ మా వాళ్ళు రూట్ డైవర్ట్ చేసారు అన్నమాట. రూట్ డైవర్ట్ చేసి కొంచెం ఫ్రంట్కి వెళ్తున్నాం. మేము పోతుంటే ఒక లొకేషన్ కనబడింది, ఇది మాత్రం నాకైతే అద్భుతంగా అనిపించింది. ఓకే చలో వెళ్ళిపోదాం పా, వాళ్ళు వెళ్ళిపోయారు ఆల్రెడీ. చాలా బాగుంది కదా, ఆల్రెడీ వాళ్ళు పిలుస్తారు, నాకు వాయిస్ వినబడుతుంది. సార్ చూడండి ఊర్రే ఎంత బాగుంది కదా. ఈ వాటర్ లో నాకు ఈ కెమెరా బయట తీయాలంటేనే భయం అవుతుంది, తీయగా తప్పలేదు. సార్ చూడండి ఎంత బాగుందో ఇక్కడ వెదర్. ఎటు చూసినా ఇట్లాంటి పరబండలు వస్తున్నాయి. ఈ పరబండల మీకు ఈ లొకేషన్ చూస్తుంటే ఎటు చూసినా ఇవే చూపెడతాండి ఏంది అని చెప్పి అనుకుంటారు, కానీ పోయిన కొద్ది ఇట్లనే ప్లేన్ ప్లే గ్రౌండ్లు వస్తున్నాయి. మావాడు షూలలో వాటర్ నిండినాయి అని చెప్పి షూ క్లియర్ చేసుకుంటాడు. ఎటు చూసినా కానీ ఇట్లనే ప్లేన్ కనబడుతుంది. అక్కడ నుంచి మా వాళ్ళు వెళ్ళిపోతారు ఆల్రెడీ, మీకు కనబడతారు కావచ్చు. షూలోకి వెళ్ళి మొత్తం వాటర్ పోతున్నాయి, దార పోతాయి. ఇట్లాంటి బండలు ఎందుకు పెడతారు అంటే దారేటే అని తెలియడానికి ఇట్లాంటి బండలు పెడతారు. ఎంత బాగుంది కదా లొకేషన్. ఆల్మోస్ట్ ఒక 70% టచ్ చేసినామని చెప్పి అంటారు. మీకు అక్కడ పోయిన తర్వాత మేము ఎటు వచ్చినామో మీకు అర్థమవుతుంది. ఒకసారి చూడండి, ఈ పిట్టకాలు అయితే ఎక్కడికి పోయినా ఈ పిట్టకాలే ఉంటుంది మొత్తం. ఈ గడ్డి పేరు పిట్టకాలు. ఇక్కడ మొత్తం ఎటు చూసిన బండలే, ఏ కొండ చూసిన బండలే, ఎటు చూసిన బండలే, వేరేగానైతే ఏం లేదు. ఎక్కడ చూసినా బండలు. అక్కడక్కడ కొంచెం మట్టి ఉన్న కాడ ఈ చెట్లు మొలిచినాయి అన్నట్టు. ఈ ఒర్రెలు కొంచెం వాగు లాంటివి ఉంటాయి కదా, అక్కడ చెట్లు మొలిచినాయి తప్ప మొత్తం బండలే. బండల మధ్యలో కొంచెం మట్టి ఉన్న దగ్గర ఇట్లాంటి చెట్లు మొలిచినాయి అంతే. సరే ఈ లొకేషన్ చూడండి, కింద నుంచి మొత్తం వాటర్ ఫ్లో, ఈ మొత్తం వాటరే. ఎంత బాగుందో చూసిరా, వెనక సైడ్ గుట్ట. ఈ లొకేషన్ వచ్చేసి మీరు కొంచెం గుర్తుపట్టే ఉంటారు. గుర్తుపట్టిన వాళ్ళ కోసం నేను లాస్ట్లో చివరిలో చెప్తాను ఇది ఎక్కడనో. ఈ వీడియో చూసిన తర్వాత మీకు ఏమనిపిస్తుందో ఒకసారి కామెంట్లో అయితే మెన్షన్ చేయండి. అంటే వీడియో బాగుందా, లేకపోతే అన్నోన్ ప్లేస్ తీసుకెళ్ళారు లాస్ట్ దాకా ట్విస్ట్ ఉందా అని చెప్పి మీకు అనిపిస్తుంది. కానీ ఒకసారి మీకు ఏమనిపించిందో ఒకసారి మెన్షన్ అయితే చేయండి. ఇట్లాంటి బండలు చాలా ఉంటాయి. అంటే అది వాటర్ ఫ్లోకి అట్లా కరిగిపోయింది, అది ఒక పిల్లర్ లాగా. అట్లాంటివి మీకు ఎక్కడ చూసినా కనబడతాయి చూడండి. అటు సైడు చాలా ఉంటాయి వాటర్ ఫ్లోకి, అవన్నీ మొత్తం పిల్లర్ లాగా కరిగిపోయినాయి అన్నట్టు. ఈ వాటర్ ఫ్లో దాని లెవెల్ ఆ కత్తుల దాకా వస్తాయి అన్నట్టు. ఆల్మోస్ట్ వచ్చినామని చెప్పి అంటారు. ఆల్రెడీ మా ముందు గైడ్ పోయి అలా దగ్గర నిలబడ్డాడు. అంటే మొత్తం 2-3 లోయలు ఉంటాయి. ఈ లోయ ఇదా లేదా అని క్లియర్ చేసుకోవడానికి క్లారిటీ కోసం అక్కడికి వేయండు. ఇది మొత్తం గ్రీనరీ. అక్కడ మా గైడ్ ఉన్నాడు, ఒకసారి పోయిన తర్వాత లోయ ఇదా కాదు ఒకసారి క్లారిటీ చేసుకుందాం. మన విలేజ్ ఫ్రెండ్స్ అందరూ కలిసారు. వీళ్ళంతా మన విలేజ్ వాళ్ళే, వీళ్ళంతా మొత్తం మన విలేజ్ వాళ్ళే. మనోడు ఒకడు కొంచెం ఆకలికి గృహ కింద అన్నం తింటున్నాడు. ఈయన మన మామ, ఈ తమ్ముడు, అన్న, బావగారు, అన్నగారు, తాతగారు, మన పెద్ద మామ అందరికంటే పెద్ద మామ. వీళ్ళందరూ అయితే కలవడం జరిగింది. చాలా ఆనందంగా ఉంది వీళ్ళని కలుసుకోవడం. మనం కూడా కొంచెం చెరువులో ఉన్నాం మన లొకేషన్ కు. ఓకే, థ్యాంక్ యూ. ఓకే, బాయ్ ఫ్రెండ్స్. బాయ్ ఫ్రెండ్స్. మనం అనుకున్న లొకేషన్ కి అయితే రీచ్ అయినాం. ఈ లొకేషన్ ఏంటిదో మీకు కూడా తెలుసు అని నేను అనుకుంటున్నా. మొత్తం ఫైనల్ గా ఈ వీడియో మొత్తం చూసినాక రివీల్ చేస్తాం ఈ లొకేషన్ ఏంటిదో. సెట్ చేసిన దానికంటే ఇది మామూలు కనబడట్లేదు. ఈ వాటర్ ఫ్లో కానీ ఎంత బాగుందంటే, ఈ వర్షం పడుతుంటే ఇటు చూడండి వాటర్ ఇట్లా పైన నుంచి వస్తూనే ఉన్నాయి, ఇటు కిందికి పోతున్నాయి. మనం వాటర్ చూడండి మీకు ఎంత అద్భుతంగా కనబడుతున్నాయో. ఈ వాటర్ చూడండి ఒకసారి ఎంత మంచిగా ఫ్లో అవుతున్నాయో చూడొచ్చు. మనం వచ్చిన లొకేషన్, ఈ టోటల్ గా ఈ గృహ ఎట్లా ఎంత మంచిగా ఉందో మీరు చూడొచ్చు. చాలా అంటే చాలా ఎక్సైటింగ్ గా ఉన్నది. మీరు కనుక ఈ వాటర్ ఫాల్స్ కనుక వచ్చినట్టు అయితే కామెంట్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. చూడొచ్చు ఫ్రెండ్స్, బాగు కదా. ఈ వాటర్ మాత్రం మేము పై నుంచి చూపిస్తున్నాం, ఇంకా లోపల పోయి కూడా చూపిస్తాం. చాలా ఎక్సైటింగ్ గా ఉంటుంది ఈ వీడియో. ఖచ్చితంగా స్కిప్ చేయకుండా వీడియోని మాత్రం చూడండి. ఈ వాటర్ చూడొచ్చు మీరు. ఇంతకంటే బాగా ఫ్లో వచ్చే వాటర్ మీకు చూపిస్తాం. వాటర్ మొత్తం ఆ కొండ నుంచి
కిందికి వచ్చి లోయలో దిగుతాను చూడండి. ఆ లోయలో మొత్తం కిందికి దిగుతాం మేము. హాయ్ గైస్, మన విలేజ్ వాళ్ళు మాత్రం మొత్తం అందరూ వచ్చేసారు ఇక్కడికి. మీరు చూడొచ్చు, వీళ్ళంతా మన విలేజ్ వాళ్ళే. చూడండి, వాళ్ళందరూ దర్శనం కంప్లీట్ అయ్యింది, వాళ్ళందరిది ఇంటికి వెళ్ళిపోతున్నారు. మనం పోవాల్సిన ప్లేస్ అది. లొకేషన్ చూడండి. ఇక మా కాక గొడ్డలు పట్టుకొని కిందికి పోతున్నాడు. ఉన్న ముచ్చకే ఉన్నది, జనం బాగానే ఉన్నారు ఫుల్ గా. వాటర్ అప్పటికంటే ఇప్పుడు కొంచెం ఎక్కువ అయినాయి. అక్కడికి పోయిన తర్వాత మీకు కనబడుతుంది. జాతర మంచిగా ఉన్నది లోపల, ఫుల్ అలా ఉన్నది. అంటే నిన్న దానికంటే ఇవాళ ఎక్కువ ఉందని నిన్ననే బాగుంటది. నిన్నటిది వేరు, నిన్నటిది గుళ్ళకాడిది, ఇక్కడిది కాదు. ఇక్కడ కూడా గజస్తంభం పెట్టిరు నిన్న. ఇవాళ కూడా బాగానే ఉంది. నీట్గా ఉన్నదా మరి దారుణంగా ఉందా? మంచిగా నీట్గా ఉన్నది. ఉన్నదా? ఇవాళ ఏంటిది మా అంకాలమ్మ ఏదో అక్కడ పట్నం వేసి లక్ష్మీదేవరా కాదు లక్ష్మీదేవర పట్నం వేసిర్రు. దేవుళ్ళు వచ్చినాయి, ఎగురుతారు. వస్తున్నాయి ఆడ సౌండ్ అదే. ఓకే, చేరాల్సిన లొకేషన్ కి అయితే దిగుతున్నాం. చాలా జాగ్రత్త దిగాలి. చిన్న మిస్టేక్ అయినా మనం కింద పడతాం ఫ్రెండ్స్. అడ్వెంచరస్ వీడియో ఇది. మీరు ఒకసారి అర్థమైతే మాత్రం మీకు అర్థమవుతుంది ఏందో స్టోరీ. పాకురు ఎంతున్నదో చూడండి. చిన్న మిస్టేక్ అయితే మాత్రం ఖచ్చితంగా మన బొక్క కూడా దొరకదు ఫ్రెండ్స్. అంత డేంజర్ ఉన్నది. అవును, అది మాత్రం నిజమే. వాడి గైడ్ చెప్పేది మాత్రం నిజం. కాకపోతే మనం చాలా జాగ్రత్తగా చూసుకుంటా దిగాలి ఫ్రెండ్స్. లేదంటే మాత్రం ఇంట్లో అందరికి టాటా బై బై చెప్పి ఇంటికన్నా రావాలి ఫ్రెండ్స్. ఈ ఎక్స్పీరియన్స్ మాత్రం పడితే వెళ్తుంది నీకు అప్పుడు. మా కెమెరా మాత్రం చాలా జాగ్రత్త వీడియో తీసుకున్నాడు. ఎందుకంటే మేమే దిగడానికి ఇంత కష్టపడతాను అంటే అతను మరీ దారుణంగా నడుచుకుంటా కెమెరా చూసుకుంటా మమ్మల్ని రికార్డ్ చేయాలంటే చాలా కష్టం. మన కెమెరా మ్యాన్ కు ఒక హ్యాండ్స్ అప్. థ్యాంక్ యూ. చూడొచ్చు ఫ్రెండ్స్, మనం ఇక్కడ పండగ వాతావరణం అయితే ఈ రోజు ఇక్కడ చూడొచ్చు. ఇక్కడ ఆల్రెడీ ఎంత వచ్చినాయి, అక్కడ జాతర జరుగుతుంది. ఒక 70-80% దిగినా ఇంకో 20% అయితే దిగాలి కిందికి. లొకేషన్ మాత్రం హైలైట్ ఫ్రెండ్స్. ఇది చూడండి. మీరు ఎవరన్నా రాని వాళ్ళు ఉంటే ఖచ్చితంగా ఒకసారి వచ్చి విజిట్ చేయండి, చాలా బాగుంటుంది. ఈ వాటర్ అయితే మొత్తం వెళ్ళి అక్కడ స్టోరేజ్ అవుతాయి అన్నమాట. ఇది వెన్నెంపల్లి చెరువు అన్నమాట. వెన్నెంపల్లి చెరువు ఇది. ఆ చెరువులో మొత్తం స్టోరేజ్ అవుతాయి వాటర్. వెన్నెంపల్లి గ్రామానికి ఈ ఫ్లో అవుతుంది అన్నమాట ఈ వాటర్ మొత్తం. చూడొచ్చు వాటర్ ఎంత వేగంగా వెళ్తున్నాయో. డబ్బు కౌంతలేదా తమ్ముడు? ఎక్కడ మీది? ఎవరేనా? ఎవరు ఊరి పేరు? పేరు సో ఫ్రెండ్స్, మనోళ్ళు జాఫర్ఖాన్ పేట నుంచి వెళ్ళి రావడం జరిగింది. ముగ్గురు వచ్చిరా? ఊరంతా వచ్చిరు ఫ్రెండ్స్. అక్కడ ఉన్న వాళ్ళు మొత్తం మన వెన్నపల్లి విలేజ్ వాళ్ళు, జాఫర్ఖాన్ పేట విలేజ్. చింటు వాటి కింద ఇది పాండవుల దేవుడు లక్ష్మీదేవర అన్నమాట. ఇక్కడ నిన్న జాతర గట్టిగానే జరిగి ఉంటది, కానీ ఈ రోజు మనం ఒక రోజు లేట్ వచ్చినాం అన్నట్టు. ఇక్కడ దేవుడు వచ్చేది లక్ష్మీదేవర నుంచి నిజం చెప్తుంది అన్నమాట. సో అది మనం పాండవుల దేవుడు అనేది ఎక్కడైనా రాదు, కానీ ఇక్కడ మాత్రం లక్ష్మీదేవర వస్తుంది. వీళ్ళంతా జాఫర్ఖాన్ పేట విలేజ్ వాళ్ళు. వీళ్ళంతా ప్రతిసారి వచ్చి ఇక్కడికి వీళ్ళు ఈ లాస్ట్ రోజు ఇక్కడ మొక్కులు తీసుకోవడం జరుగుతుంది ప్రతి సంవత్సరం. మన చోట అయితే బాగా షార్ప్గా ఉన్నాడు. ఈ వాటర్ ఫాల్ మించి అయితే ఇంకేది ఉన్నది. మా వాళ్ళు ఆల్రెడీ అలా దిగిరు ఆల్రెడీ.
దట్స్ ఇట్ ఫర్ టుడే గాయస్. అండ్ ఈ వీడియో వచ్చేసి మీకు అర్థమైంది అనుకుంటా. ఇది ఒక పాండవలంక, ఇది పెద్దపల్లి డిస్ట్రిక్ట్, అంటే జాఫర్గన్ పేట ఎన్నంపల్లి నుంచి వస్తే ఇది దగ్గర. మేము వచ్చేసి వేరే మా విలేజ్ నుంచి వచ్చినాం, సో అందుకే ఒక 10-15 కిలోమీటర్స్ నడిచి వచ్చినాం. కాకపోతే ఇది ఎన్నంపల్లి జాఫర్గన్ పేట నుంచి వస్తే మాత్రం డైరెక్ట్ ఈజీగా నడుచుకుంటూ రావచ్చు. సో వీడియో ఇంతటితో అయిపోయింది. అండ్ మీకు ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నా, ఎందుకంటే మంచి మంచి లొకేషన్ చూపెట్టిన అండ్ బాగుంది. ఓకే, సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి మీ ఫ్యామిలీ మెంబర్స్కి. వీలైతే మీ ఫ్యామిలీతో విజిట్ చేయండి, పర్లేదు, ఏం ప్రాబ్లం లేదు. ఇక్కడ అంత రిస్కీ ప్లేసెస్ ఏం లేవు, కొంచెం జాగ్రత్తగా ఉంటే సరిపోతుంది. మీ ఫ్యామిలీతో వచ్చి విజిట్ చేయొచ్చు, మంచి నేచర్ని ఎంజాయ్ చేయొచ్చు, ఫీల్ ఫ్రీగా ఉండొచ్చు. ఓకే, థ్యాంక్ యూ, బాయ్.